I love luxury sleep mattress దగ్గరికి వచ్చేసాము located in Kukatpalli. ఇంటికి వచ్చిన తర్వాత we really want a comfort sleep అన్నమాట. yes మన లగ్జరీ స్లీప్ మ్యాట్రెస్ స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ ని బేసిస్ వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి వాళ్ళ డైలీ లైఫ్ షెడ్యూల్ ని బట్టి మనం వాళ్ళకి మ్యాట్రెస్ ప్రిఫర్ చేస్తాం. సో మన దగ్గర ఆర్థోపెడిక్, సెమీ ఆర్థో, ఫుల్లీ సూపర్ సాఫ్ట్ స్ప్రింగ్ మ్యాట్రెస్, బోనల్ స్ప్రింగ్ మ్యాట్రెస్ కస్టమర్ కి ఎలా కంఫర్టబుల్ ఉన్నా ఆ మ్యాట్రెస్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం. సాఫ్ట్నెస్ పర్పస్ ప్లస్ ఆర్థోపెడిక్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో ఈ ప్యాటర్న్ మనం సజెస్ట్ చేస్తాం. మనకి సాఫ్ట్నెస్ వచ్చేసి లాటెక్స్ లో సూపర్ సాఫ్ట్ లో ఉంటుంది. సో రీబాండెడ్ దగ్గర మనకి ఒక బ్రేక్ అనేది అవుతుంది. సో దాంట్లో మనకి బ్యాక్ పెయిన్స్ రావడం అండ్ నీ పెయిన్స్ రావడం కాకుండా ఉంటుంది. సో ఇది 1+1 ఆఫర్. మనకి ఒక మ్యాట్రెస్ తోటి ఒక మ్యాట్రెస్ ఫ్రీ, దాంతో పాటు 3 పిల్లోస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క మ్యాట్రెస్ తోటి ఇంకో మ్యాట్రెస్ ఫ్రీయా? కస్టమర్స్ కూడా వచ్చేసి బుకింగ్ చేసుకొని వాళ్ళు కూర్చొని వాళ్ళ కళ్ళం కూడా రెడీ చేసుకొని వెళ్ళొచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనం ఐ లవ్ లగ్జరీ స్లీప్ మ్యాట్రెస్ దగ్గరకు వచ్చేసాము లొకేటెడ్ ఇన్ కూకట్పల్లి. సో బయట దొరికే మ్యాట్రెస్కి ఇక్కడ వీళ్ళు ఇచ్చే మ్యాట్రెస్కి తేడా ఏంటి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఓకే, సో మ్యాట్రెసెస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం రండి. హాయ్ అండి. సో ప్రస్తుతం బయట మ్యాట్రెస్ మనం ఎక్కడ చూసినా ఒక కంఫర్ట్, మీరు చెప్పినట్టు ఒక కంఫర్ట్ స్లీప్ చూస్తున్నాము. బట్ బికాజ్ వీఆర్ రన్నింగ్ లైక్ ఒక రేస్లో పరిగెడుతున్నాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత వీ రియలీ వాంట్ కంఫర్ట్ స్లీప్ అన్నమాట కదా. సో అలాంటి స్లీప్ కోసం మీరు ఎలాంటి మ్యాట్రెస్ని చూపిస్తున్నారు ఈరోజు? సో మన దగ్గర మన లగ్జరీ స్లీప్ మ్యాట్రెస్ స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ని బేసిస్ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి లైక్ వాళ్ళ డైలీ లైఫ్ షెడ్యూల్ని బట్టి మనం వాళ్ళకి మ్యాట్రెస్ ప్రిఫర్ చేస్తాం. సో మన దగ్గర ఆర్థోపెడిక్ అండ్ సెమీ ఆర్థో, ఫుల్లీ సూపర్ సాఫ్ట్ స్ప్రింగ్ మ్యాట్రెస్, బోనల్ స్ప్రింగ్ మ్యాట్రెస్ కస్టమర్కి ఎలా కంఫర్టబుల్ ఉన్నా ఆ మ్యాట్రెస్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం మనం. సో మనం కస్టమర్స్కి రాగానే లైక్ ఎలా వాళ్ళకి మ్యాట్రెస్ కావాలో వాళ్ళ లైక్ ప్రిఫరెన్స్, వాళ్ళకి ఏముందో, నీడ్ ఏముందో, వాళ్ళ బ్యాక్ పెయిన్స్ ప్రాబ్లం అయినా నెక్ స్లీప్ ప్రాబ్లం అయినా దాన్ని బట్టి మనం మ్యాట్రెసెస్ సజెస్ట్ చేస్తాం కస్టమర్ని. ఓకే, సో అకార్డింగ్ టు దేర్ కంఫర్ట్ వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి మీరు మ్యాట్రెస్ సెట్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఏ మ్యాట్రెస్ చూపించబోతున్నారు? సో ఫస్ట్ వచ్చేసి మనకి రౌండ్ బెడ్ ఇది వచ్చేసి. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్ పెట్టాం మనం కస్టమర్కి. లైక్ 4 ఇంచ్ లాటెక్స్లో అండ్ ఫోమ్లో డిఫరెన్స్ ఇవ్వడానికి. సో 50% ఆఫ్ పోర్షన్ మనం ఫోమ్లో రెడీ చేసాం ఈ ప్యాటర్న్లో అండ్ 50% పోర్షన్ వచ్చేసి 4 ఇంచెస్ లాటెక్స్, 4 ఇంచెస్ రీబౌండ్లో పెట్టాం. సో ఇప్పుడు దీంట్లో మీరు నాట్ ఓన్లీ లైక్ కూర్చుంటేనే తెలవడం కాదు, ఇప్పుడు వీడియోలో కూడా చూస్తుంటే ఇప్పుడు నేను కంప్లీట్ ఈ స్ట్రక్చర్ మీద కూర్చున్నాను. 4 ఇంచెస్ ఫోమ్, 2 టైప్స్ ఆఫ్ ఫోమ్, సూపర్ సాఫ్ట్ అండ్ హెచ్ఆర్ ఫోమ్, 4 ఇంచెస్ రీబాండెడ్. సో ఇది చూస్తుంటే ఈ కంఫర్ట్ అనేది మీకు 4 ఇంచెస్ లాటెక్స్కి కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఈ సైడ్కు 50% ఆఫ్ 4 ఇంచెస్ లాటెక్స్లో కూర్చున్నాను అనుకోండి, కంప్లీట్గా మీకు కింద దాకా బెండ్ అవుతుంది. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది ఫోమ్లో అండ్ లాటెక్స్లో ఉంటుంది. డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఫోమ్లో. ఓకే, కంప్లీట్గా ఇది ఒక ప్యాకేజ్ అనమాట. మ్యాట్రెసెస్తో పాటు మనకి 2 పిల్లోస్ అండ్ వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అండ్ అదర్ కాంబోస్ కూడా ఉన్నాయి. సో సెకండ్ మ్యాట్రెస్కి మనం వెళ్ళిపోదాం. సో ఇది చూస్తున్నట్టే మనకి 2 ఇంచెస్ లాటెక్స్, 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్, 4 ఇంచెస్ రీబాండెడ్ కాంబినేషన్లో. ఇది ఎలా మనకి యూజబుల్గా ఉంటుందంటే లైక్ కస్టమర్స్ సాఫ్ట్నెస్ పర్పస్ ప్లస్ ఆర్థోపెడిక్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో, ఆర్థోపెడిక్ మ్యాట్రెసెస్ మ్యాక్సిమం మనకి తెలిసినంత కాలం మనకి కంప్లీట్గా హార్డ్ ఉంటాయి ఆర్థోపెడిక్ మ్యాట్రెసెస్. సో హార్డ్ కాకుండా సెమీ సాఫ్ట్ అండ్ సెమీ ఆర్థో కావాలంటే ఈ ప్యాటర్న్ మనం సజెస్ట్ చేస్తాం. 2 ఇంచెస్ థైలాండ్ లాటెక్స్, 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ అండ్ 4 ఇంచెస్ రీబాండెడ్. సో ఇలా మనకి ఎలా పనిచేస్తుంది అంటే ఈ రీబాండెడ్ ఉన్నంత స్పేస్ గురించి మనకి సాఫ్ట్నెస్ వచ్చేసి లాటెక్స్లో సూపర్ సాఫ్ట్లో ఉంటుంది. సో రీబాండెడ్ దగ్గర మనకి ఒక బ్రేక్ అనేది దొరుకుతుంది. సో దాంట్లో మనకి బ్యాక్ పెయిన్స్ రావడం అండ్ నీ పెయిన్స్ రావడం కాకుండా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సో హూ ఆర్ లైక్ హ్యావింగ్ ఆర్థోపెడిక్ డిఫికల్టీస్ లైక్ నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ సివియర్ గా కాకుండా లైక్ నార్మల్ గా లైక్ డ్రైవింగ్ పర్పస్ లేదా ఆఫీస్ లో కంప్లీట్ గా 8 to 10 hours కూర్చోవడం, వాళ్ళ గురించి ఈ సెమీ ఆర్థో మనం ప్రిఫర్ చేస్తాం. సెమీ ఆర్థో అంటే ఫుల్లీ ఆర్థో కాదు, ఇది సెమీ ఆర్థో. జస్ట్ లైక్ సివియర్ కాకుండా
ఒక 30 to 50% వాళ్ళకి పెయిన్ ఉంది, వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్స్ గురించి మనం ఇది ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో దీంట్లో మనకి ఆర్థోపెడిక్ కూడా మీకు చూపిస్తాను. సో సెకండ్ బెడ్ వచ్చేసి మనకి సెమీ ఆర్థో ప్లస్ ఆర్థో, ఫుల్లీ ఆర్థో. ఆర్థోపెడిక్ లో మళ్ళీ సెకండ్. అవును, సెకండ్. ఓకే. సో ఈ స్ట్రక్చర్ చూస్తుంటే మీకు కంప్లీట్గా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్. దీంట్లో మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి లాటెక్స్ వచ్చేస్తుంది, సెకండ్ లేయర్ వచ్చేసి మనకి హెచ్ఆర్ ఫోమ్, హై డెన్సిటీ ఫోమ్ వస్తుంది, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి కామన్గా రీబాండెడ్ ఉంటుంది. సో రీబాండెడ్ అనేది ప్రతి దాంట్లో మనం ఎందుకు పెడతామంటే రీబాండ్ అనేది కంప్లీట్గా ఉన్న దాని మీద స్ట్రక్చర్కి బేస్గా సపోర్టెడ్గా యూస్ చేస్తాను. సో ఒక మ్యాట్రెస్ మనకి 10 years లైఫ్ ఇస్తుంది అంటే రీబాండ్ వల్ల ఒక 5 years లైఫ్ ఎక్కువ ఇస్తుంది మనకి. ఓకే. సో దానివల్ల మనం రీబాండ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ లాటెక్స్. సో is it like something very compulsion? సో మనకి లాటెక్స్ ఎలా ఉందంటే కంప్లీట్గా ఇప్పుడు ఈ బెడ్ చూస్తున్నా అంటే కంప్లీట్గా 10 inches ఈ ప్యాటర్న్లో ఉంది. సో ఇప్పుడు ఇది స్ట్రక్చర్ నేను ఇక్కడ పెట్టేస్తాను, నేను ఇక్కడ పక్కన కూర్చుంటాను. సో దీనికి నేను జస్ట్ 1 feet ఆఫ్ డిస్టెన్స్ ఉంది, ఎంత నేను దుంకినా నిల్చొని కూర్చున్నా దీనికి అనేది డిస్టర్బెన్స్ ఉండదు. సో దాని పని లాటెక్స్ చేస్తుంది, 0 disturbance ప్రొవైడ్ చేస్తుంది. సో మన పక్కన ఉన్న పార్ట్నర్కి 0 disturbance కాకుండా లైక్ మనం నెక్స్ట్ సైడ్ మనం లేచి దాని మీద దుంకినా లైక్ మూవ్ ఎంత చేసినా 0 disturbance ఉంటుంది మన పార్ట్నర్కి. దానివల్ల ఆ డ్యూరేషన్ అనేది లాటెక్స్లో ఉంటుంది. ఓకే. అలా. ఓకే. అండ్ దీస్ బోత్ ఆర్ సేమ్. సో 10 inches ప్యాటర్న్లో ఆర్థోపెడిక్ అండ్ సెమీ ఆర్థోపెడిక్ ఇలా మనం చూస్ చేసుకోవచ్చు. 10 inches మ్యాటర్స్ ఎవరికైతే నీడ్ ఉందో దాంట్లో మనం కస్టమైజ్ సైజెస్ చేసుకోవచ్చు. వాళ్ళకి 4 inches, 6 inches, 8 inches, 10 inches దాకా మనం చేసుకోవచ్చు. అండ్ ఎనీ సైజ్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే. అకార్డింగ్ టు దేర్ సైజెస్ ఎంత కావాలి, ఎనీ సైజ్ అంటే మనకి 75, 72 ఉంటుంది అదే చేస్తామన్నట్టు కాదు. ఎనీ సైజ్ కస్టమర్ సైజ్ వాళ్ళు ఏమున్నా ఆ కస్టమైజ్ సైజ్ చేసి మనం రెడీ చేసి ఇస్తాం వాళ్ళకి. ఓకే. సో కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఏదైనా పర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏవైతే మీరు మెటీరియల్ అంటున్నారో దాంట్లో కూడా కస్టమైజేషన్ చేయొచ్చు. దట్ యు విల్ డు కస్టమైజ్. అవును. అండ్ బయట మార్కెట్లో యూ గెట్ టు సీ సో మెనీ షోరూమ్స్. అవును. ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే చాలా షోరూమ్స్ ఉంటాయి. అవును. మన మ్యాట్రెస్. సో ఎందుకు మీ షోరూమ్కి ఎందుకు రావాలి, ఎందుకు ఇక్కడే తీసుకోవాలి మ్యాట్రెస్? మీకు బయట వాళ్ళకి తేడా ఏంటి? సో బయట వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఏంటంటే చాలా వాటికి చూడొచ్చు మీరు, చాలామంది మ్యాట్రసెస్ షోరూమ్స్ ఉన్నాయి. సో మనకి వాళ్ళతో డిఫరెన్సెస్ ఏంటంటే మన షోరూమ్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటే. సో మన దగ్గర వచ్చి కస్టమర్ వాళ్ళకి అకార్డింగ్ వాళ్ళకి కంఫర్ట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఒక ½ hour స్పెండ్ చేస్తే వాళ్ళ కళ్ళ ముంగట కుట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎనీ సైజ్, ఎనీ వాళ్ళ కంఫర్ట్, ఆర్థోపెడిక్, సెమీ ఆర్థోపెడిక్, ఎన్ని టైప్స్ వాళ్ళ లైక్ చూస్ చేసుకుంటే వాళ్ళ ముంగట రెడీ చేసి ఇస్తాం వాళ్ళకి. నాకు తెలిసిన మట్టుకు నాకు ఆర్థోపెడిక్ ఒకటే తెలుసు, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే ఆర్థోపెడిక్ లో సెమీ అండ్ ఆర్థోపెడిక్ రెండు ఉంటాయి. అవును. ఓకే అండి. సో ఇక్కడ నేను 4 different వేరియేషన్స్ చూస్తున్నాను. సో ఫస్ట్గా నాకు దీని గురించి చెప్పండి, వాట్ ఇస్ దిస్? సో ఇది వచ్చేసి మనకి 8 inchesలో ఆర్థోపెడిక్. సో 8 inches కాలిన వాళ్ళని మనకి ప్యాటర్న్ ఇది వచ్చేసి లాటెక్స్ 2 inches, హెచ్ఆర్ కాంబినేషన్ 2 inches అండ్ రీబాండ్ 4 inches ఉంటుంది. సో అలా కాకుండా 6 inchesలో కాంబినేషన్ కావాలి అంటే రీబాండ్ అనేది దానిలో 2 inches చేసేస్తాం. సో మీకు స్టార్టింగ్లో నేను ఆర్థోకి సెమీ ఆర్థోకి చూపించాను కదా, సెమీ ఆర్థో అని చూపించాను. సో ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆర్థోపెడిక్, ఇది సెమీ ఆర్థోపెడిక్. దీనికి దానికి డిఫరెన్స్ ఏముందంటే ఇప్పుడు మనకి ఆర్థోపెడిక్ మీద మనం ఫస్ట్ లేయర్కి మనం లైక్ వెయిట్ వేసాం అనుకోండి పండుకున్నప్పుడు, సెకండ్ లేయర్కి ఫంక్షన్ ఉండదు. మీరు చూస్తుంటే కంప్లీట్గా జస్ట్ ఫస్ట్ లేయర్ అనేది ప్రెస్ అవుతుంది మనకి. సో అవును. సో సెమీ ఆర్థో ఏం చేస్తుంది అంటే లైక్ సివియర్గా పెయిన్ లేని వాళ్ళకి గురించి చెప్తున్నాను, జస్ట్ నార్మల్ పెయిన్ ఉన్న వాళ్ళకి అదేం చేస్తుంది అంటే సెకండ్ లేయర్ దాకా మనకి ఫంక్షన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ లేయర్ లాటెక్స్, సెకండ్ లేయర్ సూపర్ సాఫ్ట్ అనేది కూడా మనకి ప్రెస్ అవుతుంది. ఓకే. సో అదే మనకి ఆర్థోపెడిక్లో జస్ట్ లాటెక్స్ అనేది ప్రెస్ అవుతుంది. సో అప్పుడు లాటెక్స్ ఏం చేస్తుందంటే మన బాడీ షేప్ని తీసుకొని మన స్పైనల్ సపోర్ట్ గురించి హెచ్ఆర్ ఫోమ్ యూజబుల్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా బెడ్లో కూడా? సో చాలా మంది మన బాడీ టైప్ తెలియకుండా మార్కెట్లో వెళ్ళి మనం ఏది పడితే అది తీసుకుంటాము, దానివల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి. ఒకటి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, అండ్ ప్రాపర్గా మనకు ఇది లేదు కాబట్టి మళ్ళీ బెడ్ వల్ల కూడా చాలా మంది బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి కూడా కొన్ని బెడ్స్ వాళ్ళకి సూటబుల్ కాకపోవడం వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి అలా. అండ్ బేసిక్గా ఇన్ జనరల్ డాక్టర్స్ ఏమంటారంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు
కొంచెం హార్డ్ సర్ఫేస్ మీద పడుకోమని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా? అలాంటి వాళ్ళకి మనకి కొంతమందికి ఎలా అంటే కంటిన్యూస్గా ఒక 15 years 20 years కంప్లీట్గా బెడ్ మీద వాళ్ళు పండుకొని అలవాటు అయిపోతుంది. అలాంటి వాళ్ళు సడన్గా ఫ్లోర్ మీద పండుకోవడం వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనము 2 inches లాటెక్స్ 4 inches రీబాండ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఇది ఎలా అంటే కంపేరింగ్ టు మనకి ఆర్థోపెడిక్ 3 layers ఇంకా హార్డ్ ఉంటుంది. సో కంప్లీట్గా ఎవరైతే డాక్టర్ చెప్తారు కదా ఫ్లోర్ మీద పండుకోండి మీకు అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుందని, వాళ్ళకి సూటబుల్. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ 100%. మనకి ఎలా అంటే సడన్గా ఒక సాఫ్ట్ సర్ఫేస్ నుంచి హార్డ్ సర్ఫేస్ మీద అంటే కంప్లీట్గా 15 to 1 month కూడా పడవచ్చు. కొంతమందికి అసలు పడదు, అది నిద్రనే రాదు. వాళ్ళ గురించి జస్ట్ 2 inches లాటెక్స్ వేసేసి 4 inches రీబాండెడ్ వేసేస్తే సర్ఫేస్ అనేది అంత సాఫ్ట్ ఉండదు, అంత హార్డ్ ఉండకుండా లాటెక్స్ వాళ్ళ బాడీ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ అనేది రిలీఫ్ ఉంటుంది. ఓకే, సో మొత్తం ఇక్కడ ఎట్లా అంటే ఎవరు బాడీకి తగ్గినట్టు వాళ్ళు ఎవరి కంఫర్ట్కి వాళ్ళు తగినట్టు కస్టమైజ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ 100%. ఎట్లా అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, జస్ట్ కొంచెం మసిల్నా వాళ్ళ నిద్ర ఖరాబ్ అయిపోతుంది. అలా మనకి ప్రాబ్లం కాకుండా మన పార్ట్నర్కి ప్రాబ్లం కాకుండా లాటెక్స్ చాలా ప్రిఫరబుల్ ఉంటుంది. ఓకే, సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మ్యాట్రెస్తో పాటు ఇంకేమైనా యాక్సెసరీస్ ఇస్తున్నారా? సో మన దగ్గర కొన్ని 2 కాంబోస్ ఉన్నాయి. మ్యాట్రెస్తో పాటు ఒక 2 కాంబోస్ పెట్టాం, దాని గురించి మీకు చూపిస్తాను రండి. ఓకే అండి, సో కాంబో అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీరేమో చేతిలో 3 పిల్లోస్ పెట్టుకొని అండ్ మీరు నాకు చూపించడం అయితే మ్యాట్రెస్ అది చూపించారు, కానీ ఆయనకి చిన్న మ్యాట్రెస్ కూడా ఉంది. సో ఇది 1+1 ఆఫర్. మనకి ఒక మ్యాట్రెస్ తోటి ఒక మ్యాట్రెస్ ఫ్రీ, దాంతో పాటు 3 pillows ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక్క మ్యాట్రెస్ తోటి ఇంకో మ్యాట్రెస్ ఫ్రీయా? yes. అమ్మా బాబాయ్, ఫస్ట్ నేనే తీసుకెళ్తా అయితే. సో ఇది స్పెషల్గా మన వ్యూయర్స్ గురించి మనము ఈ మంత్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 3 pillows 1+1 మ్యాట్రెస్ మనం ఇవ్వడం జరుగుతుంది కాంబోలో. సో ఒక మ్యాట్రెస్ తో పాటు ఒక మ్యాట్రెస్ ఫ్రీ అండ్ 3 pillows అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ. బై ఎక్కడున్నా ఎవరైనా ఇట్లా ఆర్డర్ చేసేయచ్చు, టక్కున మ్యాట్రెస్ ఆర్డర్ చేసుకోవచ్చు. రైట్, మీరు కాంబో అన్నారు కాబట్టి ఒకటి కూడా కాదు, ఒక 2-3 తీసుకొచ్చారని అనుకుంటున్నాను. అవునవును. సో ఈ కాంబో వచ్చేసి ఫస్ట్, సెకండ్ కూడా కాంబో ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా వండర్ఫుల్ కాంబో. అమ్మా, నేనైతే ఇంకా ఫస్ట్ ఒక షాక్ ఇచ్చారు, సెకండ్ షాక్ ఎట్లుంది అని చూడాలి. అది కూడా ఒక బ్యూటిఫుల్ కాంబో అండి. సో ఒక కంప్లీట్ సెట్ అనుకోండి అది. అది కూడా చూపిస్తాను రండి. ఓకే అండి, సో సూపర్ ఫాస్ట్గా ఉన్నారు మీరు, జల్దీ చెప్పడానికి. ఆఫర్ సరే, సెకండ్ కాంబో ఏంటి? సో సెకండ్ కాంబో వచ్చేసి మ్యాట్రెస్ ట్రాన్స్పోర్టేషన్ 3 pillows కాకుండా ఒక బ్లాంకెట్ అండ్ బెడ్షీట్, ఇది సెకండ్ కాంబో పెట్టాం. సో వేరే ప్రతి షాప్కి వెళ్ళి తిరిగి ఒక బ్లాంకెట్ తీసుకోవడం, బెడ్షీట్ తీసుకోవడం, అది కాకుండా కంప్లీట్గా సెట్ మన దగ్గర తీసుకొని వెళ్ళవచ్చు మన వ్యూవర్స్. అబ్బా ఏం చెప్పారు సార్, అంటే ఒక మ్యాట్రెస్ తీసుకుంటే పిల్లో సెట్ అంటే 2 వస్తాయి, అలాంటివి 3 పిల్లోస్ ఇచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి మళ్ళీ దానికి బెడ్షీట్ బ్లాంకెట్ పిల్లో కవర్స్ కూడా, పిల్లో కవర్స్ అంటే ఒక మ్యారేజ్ కి బ్రైడల్ సెట్స్ కి చాలా మంది బ్రైడల్ కి ఇస్తారు. సో ఒక అంటే బేసికలీ ఏంటంటే మనం క్యారీ చేస్తాం, ట్రావెలింగ్ టైంలో మనం క్యారీ చేస్తాము. సో దానికి తగ్గట్టు కూడా మీరు ఇస్తున్నారు. సో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద థర్డ్ థింగ్ యూఆర్ గోయింగ్ టు షో. థర్డ్ మీరు ఏదో ఇంకో కాంబో చూపిస్తున్నారు, సో చూసేద్దాం. ఓకే, సో బేసిక్గా బయట చూసుకున్నట్టయితే యాజ్ అ నార్మల్ పర్సన్ కూడా కాంబో లేకపోతే ఫ్రీ ఇస్తున్నారంటే ఎక్కడో అక్కడ ఒక థాట్ వస్తుంది మనకు, అరే క్వాలిటీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయిపోతారు, లగ్జరీగా చూపిస్తున్నారు కానీ ఉండకపోవచ్చు, ఎందుకంటే వీడియో కాబట్టి ఉండకపోవచ్చు అని అనుకుంటారు. కానీ నేను పర్సనల్గా చూస్తున్నాను, ఇంత చక్కగా ఉన్నది, లైక్ వెరీ స్మూత్, సటిల్గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియం లగ్జరీ స్లీప్ మ్యాట్రెస్ అనగానే లైక్ మనం 100%గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ప్రైస్ ఒకటి లైక్ తక్కువ పెట్టేసాం, క్వాలిటీ తక్కువ చేద్దాం అన్నట్టు కాదు. స్టోర్ స్పెషాలిటీయే క్వాలిటీ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయడం. సో మీరే లైవ్గా చూస్తున్నారు, సో మీరే వ్యూవర్స్కి చెప్తే బాగుంటుంది. డెఫినెట్లీ నేను చెప్పే దాంట్లోనే అర్థమవుతుంది. ఆల్సో మీ ముఖంలో అది కనిపిస్తుంది దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ సో మచ్, అంటే చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. అండ్ నేను చూస్తున్నాను చాలా వైబ్రెంట్ కలర్స్, డిజైన్స్, ఫ్యాబ్రిక్, ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదు, ది బెస్ట్ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి లగ్జరీ, ప్రీమియం, అట్ ది సేమ్ టైం కాస్ట్ కూడా అఫోర్డబుల్ ఉన్నాయి. ఎందుకంటే మన ఒకటే థాట్,
లైక్ లో బడ్జెట్ ఉన్న వాళ్ళు లైక్ నార్మల్గా ఎలా అంటే డైలీ వేజెస్ వాళ్ళైనా లేదా జాబర్స్ అయినా ఎవరైనా మన మ్యాట్రసెస్ వాళ్ళకి కంఫర్టబుల్గా అండ్ ప్రిఫరబుల్గా ఉండాలని ప్రైజెస్గా అండ్ క్వాలిటీ మెయింటైన్ జరుగుతుంది. ఓకే, అందరు అఫోర్డ్ చేసేలా 100%గా అండ్ ఎక్కడ మీరు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా డెఫినెట్గా లగ్జరీ అనే ఏదైతే పదం ఉందో దానికి జస్టిస్ చేస్తూ చాలా సూపర్ క్వాలిటీ తోటి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వెరీ తక్కువ బడ్జెట్లో అని చెప్పొచ్చు, కస్టమైజ్ చేసి. ఓకే, సో సూపర్ అండి, మీకు ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో ఇప్పుడు మీరు చెప్పారు దట్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అని, అండ్ మనం మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా వచ్చేసాము. సో ఈ బెడ్ గురించి చెప్పండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా కస్టమర్ వాళ్ళు బుకింగ్ చేసుకొని వెళ్ళారు. సో అలాగనే కస్టమర్స్ కూడా వచ్చేసి బుకింగ్ చేసుకొని వాళ్ళు కూర్చొని వాళ్ళ కళ్ళ ముంగట రెడీ చేసుకొని వెళ్ళొచ్చు. ప్రీమియం క్వాలిటీ తోటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా తక్కువ ధరకే మీ దగ్గర బెస్ట్ ప్రైజెస్ తోటి బెస్ట్ కాంబోస్ అందిస్తున్నారు మన వ్యూవర్స్ అందరికీ. 100%. హాయిగా వాళ్ళ ఇళ్ళల్లో ఇంత కష్టపడి సాయంత్రం వచ్చి ప్రశాంతంగా పడుకోవడానికి టక్కున మన వ్యూవర్స్ అందరికీ క్లియర్గా ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తే వాళ్ళు వచ్చి షాపింగ్ చేసేస్తారు. సో మన లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి పిల్లర్ నెంబర్ 812 ఆపోజిట్లో మీకు రామాలయం కమాన్ ఉంటుంది. దాంట్లో నుంచి ఒక 600 మీటర్స్ లోపల వచ్చేసారంటే మీకు రామాలయం టెంపుల్ లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. కొంచెం దానికి ముందు వస్తే లెఫ్ట్ మనకి రైట్ సైడ్లో అపోలో ఫార్మసీ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే మనకి లగ్జరీ స్లీప్ మ్యాటర్స్ ఉంటుంది. లేకపోతే మా కంపెనీ నెంబర్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా కాల్ చేసినా మీ కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాం, మీరు ఈజీగా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చాలా చక్కగా చెప్పేశారు. ఈజీగా లొకేషన్ కూడా అంటే వాట్సాప్లో రీచ్ అవ్వాలి. డెఫినెట్గా వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసినా వాట్సాప్లో మెసేజ్ అయినా లేదా కాల్ అయినా మన వాళ్ళకి మనం లొకేషన్ షేర్ చేసేస్తాం. లేదంటే ఈజీ లొకేషన్ వీడియోని చూసి కూడా రావచ్చు.